హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. టేస్టీ కజ్జికాయలు చేసుకుందామండి. ఎవరికైనా మెచ్యూర్ ఫంక్షన్కైనా లేకపోతే ఎవరికైనా స్వీట్ ఇవ్వాలి అనుకున్న ప్రెగ్నెన్సీ లేడీస్కి అది ఇలా కజ్జికాయలు చేసిస్తే సూపర్గా ఉంటాయండి. వీటిని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మన స్టైల్లో చేసుకుందాము. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఒక పావు కేజీ మైదా తీసుకున్నానండి. అందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. అది బాగా కలుపుకొని పాలతో కలుపుకుంటున్నానండి. కావాలంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. కొంచెమే కాబట్టి పాలతో కలుపుకుంటున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు. పాలతోనే అని కాదు, నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. వీటిని కోవా కజ్జికాయలు, కొబ్బరి కజ్జికాయలు అలా నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. మామూలు కొంచెం కావాలంటే అన్ని రకాలు యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. అది పక్కన పెట్టుకున్నానండి మూత పెట్టి ఆ పిండి అనేది. ఇప్పుడు పల్లి వేపుకుంటున్నాను. ఒక కప్పు పల్లి తీసుకున్నాను, పలుకులు అనమాట. వీటిని డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేయించుకున్నాక చల్లారనివ్వాలండి. పొట్టు తీసుకున్నా మీ ఇష్టమే, తీయకపోయినా పర్వాలేదు. తీసుకొనైనా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వీటిని. ఇవి చల్లారేదాకా పక్కన పెట్టుకొని అదే పాన్లో ఒక కప్పుడు సుజీ వేసుకున్నానండి, అంటే ఉప్మా రవ్వ. ఇలా కూడా చేసుకోవచ్చు, ఓన్లీ కొబ్బరితో చేసుకోవచ్చు. అలానే కోవా ఉంటుంది కదా, మనం కలాకండ కోవా ఉంటుంది, ఆ కోవాతో కూడా చేసుకోవచ్చు. అలానే నువ్వులు బెల్లం పొడి కూడా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటిని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఆ స్టఫ్ అనేది మనకి మెయిన్ ముఖ్యం అనమాట. నేను వీటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను. అందులోనే కొంచెం బెల్లం వేస్తున్నాను. ఆ బెల్లం పలుకులు కలిపి ఒక 2 యాలకులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఖర్జూరం ముక్కలండి ఇవి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఖర్జూరాన్ని. అలానే యాలక్ పొడి వేసుకొని ఈ పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి చేత్తో కలుపుకోవాలి. బాగా ఉండకట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చపాతీలాగా ఆ మైదా పిండిని మనం శుభ్రంగా ఒత్తుకోవాలండి. చిన్న ఉండల్లా చేసి ఒక్కొక్కటి ఒత్తుకున్నా సరే, ఒక్కటే పెద్ద చపాతీ చేసి ఇలా ఒకేసారి అన్ని చపాతీలు చేసుకున్నా సరే, నేనైతే ఇలా చేసుకుంటున్నానండి, సింపుల్గా అయిపోతుందని. ఏదైనా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేను మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో చేస్తున్నాను. మనం పూరి ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి. ఆ పూరీలన్నిటినీ విడివిడిగా పక్కన పెట్టేసుకుంటే ఒకేసారి స్టఫ్ అనేది యాడ్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు పూరీలన్నీ ఒత్తేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే కలిపి పట్టుకున్నామో పక్కన పల్లి పౌడర్ అనేది, బెల్లం, పల్లీలు, అలానే సుజీ రవ్వ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని 2-3 రకాలుగా ఒత్తుకోవచ్చండి. కజ్జికాయలని ఇలా మడత పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మడత పెట్టడం రాదు అన్నవాళ్ళు ఒక ఫోర్క్ సహాయంతో కూడా మనం ఈ షేప్ తెచ్చుకోవచ్చు. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ తెచ్చుకోవచ్చు అనమాట. తినడానికైతే చాలా బాగుంటాయండి. అలానే ఎవరికైనా సారీ కింద ఇవ్వాలైనా కూడా చాలా బాగుంటాయి. ఎక్కువగా క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే మనం జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ వేయించుకొని చక్కగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అలా చుట్టడం రాదు అన్నవాళ్ళు ఇలా ఫోర్క్తో ఇలా చేసుకున్న షేప్ వచ్చేస్తుందండి. లేదా కజ్జికాయ మౌల్డ్స్ అనేవి ఉంటాయి, వాటిలో పెట్టి ప్రెస్సింగ్ చేసుకున్నా సరే ఆ షేప్ అనేది వస్తుంది. నేను ఇలా చేస్తున్నాను, నాకైతే చుట్టడం వచ్చండి, అందువల్ల నేను ఇలా చేస్తున్నాను. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దగ్గరే ఉండి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయాయి కదా. అప్పుడప్పుడు చేసుకుంటే పిల్లలకి ఇంట్లో స్నాక్స్లా పనికొస్తాయి. ఎక్కువ స్వీట్గా కూడా ఉండవు అనమాట. మీడియం స్వీట్, ఎక్కువ మరీ స్వీట్ కాదు, హాట్ కాదు, అలా ఉంటుంది, బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కొంచెం పని ఎక్కువ అయిపోయి ఖాళీ ఉండట్లేదండి, అందువల్ల వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. టేస్టీ టేస్టీ కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయండి. చాలా బాగా వచ్చాయి. నేను చాలా తక్కువే చేశానండి, పావు పిండితో చేశాను అనమాట. చాలా తక్కువే చేసినా సరే ఎక్కువగానే వచ్చాయి. పావు పిండికి ఇన్ని వచ్చాయండి. అదే బయట కొనుక్కుంటే ఎంత అవుతుంది. ఖాళీ ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ రూపంలో చేసుకొని పెట్టుకోవడమే మంచిది. ఇదే పూరీల్లో మనం అదే పిండితో మనం ఏమైనా చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి విరిపి చూపిస్తున్నాను, సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చేస్తాను, మా పిల్లలకి చాలా నచ్చాయి. చాలా బాగున్నాయి అమ్మ అన్నారు. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.